రైతు లేనిదే రాజ్యం లేదు, అప్పులేని అన్నదాతను తయారు చేస్తామన్నారు మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి. వ్యవసాయ శాఖ పద్ధతులపై సభ్యుల సందేహాలకు సమాధానమిచ్చారు. కేంద్రం తీసుకొచ్చిన ఇన్సూరెన్స్ పాలసీ బాగుందన్నారు పోచారం. అధునాతన పద్ధతులతో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలని అన్నారు సభ్యులు. రెండో రోజు పద్ధతులపై చర్చ జరిగింది. సభ్యుల సందేహాలకు సమాధానమిచ్చారు సభ్యులు. 3 ఏళ్లలో వ్యవసాయ రంగంలో ప్రభుత్వం సాధించిన అద్భుతాలు ఏం లేవన్నారు కాంగ్రెస్ సభ్యులు. ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించాలన్నారు. నకిలీ విత్తనాలను అరికట్టాల్సిన అవసరం ఉందన్నారు. అర్హత కలిగినటువంటి రైతులకి ఈ ట్రాక్టర్లో ఇంప్లిమెంట్ ఇవ్వకుండా రకరకాలైనటువంటి ఇబ్బందులు పెడుతున్నటువంటి వైనాన్ని ఈరోజు రాష్ట్రంలో పెద్ద ఎత్తున మాట్లాడుతూ ఉన్నారు. అధ్యక్ష, దయచేసి ఈ అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ పైన, ఈ ట్రాక్టర్ల కొనుగోళ్లు పంపిణీ పైన విచారణ జరిపించాలని చెప్పి మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను అధ్యక్ష. అట్లాగే నకిలీ విత్తనాలు అధ్యక్ష, పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో నకిలీ విత్తనాలు స్వైర విహారం చేస్తా ఉన్నాయి అధ్యక్ష. ఒకేసారి రుణమాఫీ చేస్తామన్న హామీని ప్రభుత్వం నిలబెట్టుకోలేదన్నారు అపోజిషన్ సభ్యులు. ఇన్ టైంలో కరువు మండలాలను ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు. అధునాతన పద్ధతులతో వ్యవసాయం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఏ పంటలు పండిస్తే రైతులకు లాభదాయకమో అధ్యయనం చేయాలన్నారు సభ్యులు. అన్నిటికంటే ఇండస్ట్రీస్ గ్రోత్ అంటే పరిశ్రమల అభివృద్ధి కొద్దిమంది చేతుల్లోనే సంపద కేంద్రీకరిస్తుంది. కానీ వ్యవసాయం ద్వారా సంపద పెరిగితే అది వికేంద్రీకరణ ద్వారా 90% మంది ప్రజలకు ప్రతి ఒక్కరి దగ్గర సంపద పెరుగుతుంది. ప్రతి రైతుకు 2 రెడ్లు ఇచ్చేటట్టుగా ప్రభుత్వం ఆ దిశ ఆలోచన చేస్తే బాగుంటుంది. ఆ చర్య మరిన్ని సత్ఫలితాలు ఇస్తుంది. ఆర్గానిక్ ఫుడ్ వైపు కూడా అది మంచి ఫలితాలు ఇస్తుందని ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. గిట్టుబాటు ధర చేసిన కూడా పూర్తిగా దాన్ని నియంత్రణ చేయడంలో ప్రభుత్వం వైఫల్యం, వెంటనే దాన్ని దృష్టి సారించాలని. అట్లా వ్యవసాయ శాఖలు దాదాపు 1112 పోస్టులు ఉండాలి. మండలానికి ఒక వ్యవసాయ శాఖ అధికారి ఉండాలి. ఇంతవరకు లేవు. అగ్రికల్చర్ మినిస్టర్ పోచారం శ్రీనివాసరెడ్డి సభ్యుల సందేహాలకు సమాధానాలిచ్చారు. బ్యాంక్ గడప తొక్కకుండా రైతు సాగు చేసే రోజులు రావాలన్నారు. రైతు లేనిదే రాజ్యం లేదన్న పోచారం అన్నదాతల సమస్యలపై పార్టీలకు అతీతంగా స్పందించాలన్నారు. ప్రతి రైతు చిన్న పెద్ద ఏదో కొంతమంది 2-3 మినాయిస్తే 4 మినాయిస్తే ప్రతి రైతు బ్యాంకు కడప దొక్కకుండా, తీసుకున్న అప్పు సంవత్సరానికి పెంచకుండా ఏ రైతు లేదు అధ్యక్ష. అప్పులు ఇవ్వడం గొప్పనా? అప్పుకు లేకుండా కొద్దిగా ఒకే సంవత్సరం మంత్రం వేస్తే రాదు. అది సంవత్సరం రైతాంగానికి ప్రొడక్టివిటీ పెంచడం, చిన్నారెడ్డి గారు, ప్రొడక్టివిటీ పెంచడం, పెంచినటువంటి ధాన్యానికి ధర కలిగించిన ధరకు పైసా తక్కువ కాకుండా కొనుగోలు చేయడం. ఎప్పుడైనా దురదృష్టవశాత్తు ప్రకృతి వైపరీత్యాలు కలిగినప్పుడు నా పంటకు దోహా లేదు, పోయినా కానీ నాకు నష్టపరిహారం లభిస్తుందని ఒక ధైర్యాన్ని కలిగించడం. యూపీలో రుణమాఫీకి కేంద్రం హామీ ఇచ్చిందన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. తెలంగాణలో రుణమాఫీకి సాయం చేయాలంటూ తీర్మానం చేద్దామన్నారు. అయితే యూపీలో రుణమాఫీ చేస్తామని కేంద్రం హామీ ఇవ్వలేదన్నారు బీజేపీ ఎల్పీ నేత కిషన్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వం ఉత్తరప్రదేశ్ లో అక్కడి ఎన్నికల సందర్భంగా పేర్కొన్న విధంగా ఆ రాష్ట్ర ప్రభుత్వంపై పడబోయేటటువంటి ఒక భారాన్ని పూర్తిగా కేంద్రమే భరించే విధంగా నిర్ణయం తీసుకోవడం కూడా మనం పత్రికల్లో గమనిస్తున్నాం. మనం కూడా కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా సహకారం అందించే విధంగా ఈ శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానం చేసి కేంద్రానికి నివేదిస్తే బాగుంటుందన్నటువంటి ఒక సూచన నేను చేస్తున్నాను. ఉత్తరప్రదేశ్లో ఏదైతే ఎన్నికల సందర్భంగా ఉత్తరప్రదేశ్ భారతీయ జనతా పార్టీ శాఖ మా పార్టీ అధికారంలోకి వస్తే ఉత్తరప్రదేశ్ రైతాంగానికి సంబంధించినటువంటి అప్పులు మాఫీ చేస్తామని చెప్పడం వాస్తవము, తప్పకుండా చేయబోతుంది. ఇందులో కేంద్ర ప్రభుత్వం కానీ కేంద్ర భారతీయ జనతా పార్టీ కానీ సంబంధం లేదు. మంత్రి పోచారం ఓ మంత్రిలా కాకుండా రైతుగా మాట్లాడారంటూ ప్రశంసించారు సిఎల్పి ఉపనేత జీవన్ రెడ్డి. సభ్యుల ప్రశ్నలు, అధికార పక్షం జవాబులు, అర్చకుల సమస్యల నుంచి ఆరోగ్య కేంద్రాల్లో ఇబ్బందులు, సాదా బైనామాల వరకు అన్నింటిపై క్లారిఫికేషన్ ఇచ్చింది సర్కార్. జనం సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని భరోసా ఇచ్చింది ప్రభుత్వం.
అసెంబ్లీ క్వశ్చన్ అవర్ లో వివిధ అంశాలను సభ్యులు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. సభ ప్రారంభంలోనే రాష్ట్రంలో బ్రాహ్మణుల సమస్యలపై చర్చించారు. అర్చకుల జీతాలు, ఆలయాల్లో ధూపదీప నైవేద్యాలకు సంబంధించిన అంశాలను ప్రస్తావించారు బీజేపీ సభ్యులు. అయితే అర్చకులకు ట్రెజరీ అకౌంట్ తో వేతనాలు చెల్లించడం వీలు కాదన్నారు మంత్రి ఐకేఆర్. రాష్ట్ర ప్రభుత్వము మీ ద్వారా కోరుతా ఉన్నాను, ఈ అర్చకులకు ట్రెజరీ ద్వారా జీతాలు ఎప్పుడు చెల్లిస్తారో తెలియజేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. పేద బ్రాహ్మణులకు ఏ విధంగా సాయం చేయాలి అన్న మరి ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఈ కమిటీ కూడా వేయడం జరిగింది 17 మంది సభ్యులతో. మరి సాయం చేయాలో దానికోసము ప్రత్యేకంగా చర్చలు జరుగుతూ ఉంది. అతి తొందరలో ఈ బ్రాహ్మణులు ఏదైతే అర్చకులకు ఇచ్చే వాళ్ళ యొక్క వృత్తి మరి పెంచి ఇవ్వడానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. అతి తొందరలోనే దాన్ని కూడా ప్రకటించబడుతుందని చెప్పి నీ ద్వారా తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సిబ్బంది కొరతను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్. ఖాళీలు భర్తీ చేసి పీహెచ్సీల్లో సౌకర్యాలు కల్పించాలన్నారు. దీనిపై స్పందించిన హెల్త్ మినిస్టర్ గతంలో కన్నా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఈ రోజు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అనేక అవస్థలు పడతా ఉన్నారు. దయచేసి మంత్రి గారిని అడుగుతా ఉన్నారు అధ్యక్ష, పిఎస్సిలో స్టాఫింగ్ ప్యాటర్న్ ఏముంది? పోస్టులన్నీ కూడా బలోపేతం చేసినట్లయితే మరి ఆ పిఎస్సి కరెక్ట్ గా నిర్వహిస్తుంది అధ్యక్ష. గౌరవ సభ్యులు చెప్పినట్టుగా రాష్ట్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను గతంలో కొంత నిర్లక్ష్యం చేయడం జరిగింది. మరి మిగతా అన్ని హాస్పిటల్స్ తో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను పూర్తి స్థాయిలో స్ట్రెంథన్ చేయడానికి ప్రభుత్వ పరంగా ఇప్పటికే చాలా చర్యలు తీసుకోవడం జరిగింది అధ్యక్ష. మీ కాన్స్టిట్యున్సీలో మీ పిఎస్సీలో ఒకసారి చూడండి. రేషన్ కార్డులను ప్రభుత్వం పెద్ద ఎత్తున తొలగించిందంటూ అసెంబ్లీలో బీజేపీ నిరసనకు దిగింది. కేంద్రం ఇచ్చే నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం సరిగా ఖర్చు చేయటం లేదని ఆరోపించారు. దీనిపై రియాక్ట్ అయిన మంత్రి ఈటల అవినీతికి అవకాశం లేకుండా పకడ్బందీగా రేషన్ కార్డులను అమలు చేస్తున్నామన్నారు. ఒకవైపు కేంద్రమేమో పేదలకు 2 పూటల కడుపు నిండా బియ్యం పెట్టాలి, అన్నం పెట్టాలనేటువంటి లక్ష్యంతో వారు సహాయం చేస్తూ ఉంటే, ఇంతవరకు కొత్త రేషన్ కార్డులు ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. ఇప్పటికైనా ప్రభుత్వము ఈ శాశ్వత రేషన్ కార్డులు ఇచ్చేటువంటి ఆలోచన ఏమైనా ఉందా? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక మనిషికి నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద 5 కిలోల బియ్యం ఇస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 6 కిలోల బియ్యం ఇస్తుంది. టెన్షన్లుగా ఎక్కడ కూడా కార్డులు తొలగించేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. మరోవైపు సాదా బైనామా పట్టాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించింది కాంగ్రెస్. ఇందులో క్లారిటీ లేదన్నారు విపక్ష సభ్యులు. దీనికి ప్రభుత్వం నుంచి వివరణ ఇచ్చిన కడియం రాష్ట్రంలో భూ వివాదాలు లేకుండా ఉండాలన్నదే సర్కార్ లక్ష్యమన్నారు. సింపుల్ సేల్ అయితే ఎగ్జిక్యూట్ చేయడం జరిగిందో దానికి అనుగుణంగా స్టేట్మెంట్ ఇవ్వని పక్షంలో మరి కొనుగోలుదారును ఏ విధంగా మీరు కాపాడబోతున్నారు? ఈ గ్రాంట్ చేయబోయేటట్టు ఒక పట్టా ఈ చట్టానికి అనుగుణంగా లీగల్ స్క్రూటినీలో నిలబడే విధంగా దాన్ని మనం కార్యక్రమాన్ని అమలు చేయాలి అధ్యక్ష. గ్రామ సభల ద్వారా గ్రామంలో ఎవరు పొజిషన్ లో ఉన్నారా లేదా, వాస్తవాలు ఏమున్నాయి, గ్రామంలో ఎంక్వైరీ చేసినా నిజానిజాలు తెలుస్తాయి అధ్యక్ష. ఈ రోజు వాళ్ళ వారసులు వచ్చి అమ్మలేదని, ఆ ల్యాండ్ మాదని పెద్ద పెద్ద ఎత్తున తగాదాలు గ్రామాల్లో ఈ ల్యాండ్ ఇష్యూస్ మీదనే పెద్ద తగాదాలు జరుగుతున్నాయి అధ్యక్ష. మేము విలేజ్కి వెళ్ళి పంచనామా చేసి పంచనామా ఆధారంగా మేము సాదా బైనామాలో రిజిస్ట్రేషన్ చేస్తున్నాం అనేది ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పారు. అన్నిటికంటే మించి తెలంగాణ ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రంలో భూ వివాదాలను పరిష్కరించి భూమి మీద హక్కులను కల్పించాలనే ఒక సదుద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. క్వశ్చన్ అవర్ తర్వాత పద్దులపై అసెంబ్లీలో సుదీర్ఘ చర్చ జరిగింది.